హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి విద్యార్థులకి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే మనం ఇక్కడ చూడబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి సంక్రాంతి సెలవులను అయితే ప్రకటించడం జరిగింది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో రెండు రాష్ట్రాల్లో కూడా 9 రోజుల సెలవులని ప్రకటన చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. మీ తోటి స్నేహితులకి వీడియోని షేర్ కూడా చేస్తారు అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఈ వీడియోకి ఇవ్వండి. అదేవిధంగా ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, సంక్రాంతి పండుగకి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ అయితే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చాలా బాగా జరుగుతూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే మరీ ముఖ్యంగా వాళ్ళైతే చాలా మంచిగా సెలబ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ రెండు తెలుగు రాష్ట్రాలు మంచి ఇంపార్టెంట్ పండుగ కాబట్టి ఈ పండుగని పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులకి అదేవిధంగా కళాశాల విద్యార్థులకి ఈ యొక్క 9 రోజుల సెలవులను అయితే ప్రకటించినట్లుగా మనకి ప్రముఖ వార్తా ఆర్టికల్ ద్వారా తెలియడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఏపీలో స్కూళ్ళకి జనవరి 10 నుండి 18 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 10వ తారీఖు నుండి 18 వరకు ప్రకటన వెలువడడం కూడా జరిగింది. దీంతో తెలంగాణలో ఎప్పుడు అనేటటువంటి క్వశ్చన్ అయితే మొదలైంది. హాలిడేస్ ఎప్పటి నుంచనే చర్చ మొదలైంది. అయితే ఏపీ మాదిరిగానే టీజీలో కూడా జనవరి 10 రెండవ శనివారం నుంచే సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక్కడ మనకి అఫీషియల్ ప్రకటన రానప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అనఫీషియల్గా మనకి న్యూస్ అయితే రావడం జరిగింది. సేమ్ ఆంధ్రప్రదేశ్లో ఏ మాదిరిగా అయితే 10వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు 9 రోజుల సెలవులని ప్రకటన చేశారో అదేవిధంగా తెలంగాణలో కూడా 10వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు 9 రోజులు కొనసాగనున్నట్టుగా మనకి అనఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. 19న సోమవారం తిరిగి స్కూల్స్ పునఃప్రారంభం అవుతాయని తెలుస్తుంది. దీనిపై 2-3 రోజుల్లో విద్యాశాఖ అధికారిక ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది. మనకింకా 10-12 రోజుల సమయం మిగిలి ఉంది కాబట్టి దీనిపైన అధికారిక ప్రకటన కూడా వెలువడడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా 19వ తారీఖు రోజున రీఓపెన్ అయితే అవుతాయి. మీ స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హాలిడేస్ని సద్వినియోగపరచుకొని తర్వాత మళ్ళీ సజావుగా మీరు మీ యొక్క విద్యని ప్రారంభిస్తారు అని చెప్పేసి మన ఛానల్ తరపున కూడా కోరుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.